వెంకట్ ఏదైతే సార్‌ని ఉన్నదున్నట్టుగా చూపించాలనుకున్నారు. అండ్ మూవీలో కొన్ని కొన్ని డైలాగులు చాలా చాలా టచింగ్‌గా ఉన్నాయి. మ్యూజిక్, ఎడిటింగ్ ఎందుకంటే ఒక 80 అవర్స్, ఒక 80 గంటల మొత్తాన్ని ఎందుకంటే ఇది డాక్యుమెంటరీతో స్టార్ట్ చేసిన మూవీ. డాక్యుమెంటరీ నుంచి మనకి మూవీగా కన్వర్ట్ అయింది. సో, భవిష్యత్తులో అదొక 11 ఎపిసోడ్‌లుగా రావాలని మనం కోరుకుందాం. ఇప్పుడు మనం ఇచ్చే ప్రతి రూపాయి అవన్నీ వచ్చేందుకు పనికొస్తుందనమాట. ఇప్పటిదాకా చేసిన దానికి పనికొస్తుంది. భవిష్యత్తులో రాబోయే దానికి కూడా పనికొస్తుంది. సో, మనం ఎందుకు టికెట్ తీసుకుంటున్నామంటే ఒకటి ఇక్కడ చేసిన దాన్ని ఎంజాయ్ చేయడానికి, ఇంకా కొత్తది తీయడానికి కూడా మనం సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క అనమాట. నాకు మరీ ముఖ్యంగా ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో ఫస్ట్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత 26 ఆయన్ని కలిసా నేను. సో, ఆ రోజు నేను అనుకున్నాననమాట. ఖచ్చితంగా ఆ పేరుని మనం అండర్‌లైన్ చేసి పెట్టుకోవచ్చు. భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున మనం చూస్తాం. విజయ్ కృష్ణ పేరు అండర్‌లైన్ చేసి పెట్టుకోండి. సో, ప్రదీప్ గారు ఒక 80 గంటల దాన్ని 2½ అవర్స్ తీసుకోవడానికి ఎన్ని నిద్ర లేని రాత్రులుంటారో మనం గమనించొచ్చు. అండ్ వెంకట్ మరీ ముఖ్యంగా శ్రీ ఎందుకంటే మనోళ్ళని భరించడం చాలా కష్టం. సో, నటరాజ్ ఎంతోమంది తపన పడ్డారు. వాళ్ళందరి తాపత్రయం, తపన మనకు కనిపిస్తా ఉంటుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ దయచేసి వీలైనంత ఎక్కువ మందికి తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి తీసుకెళ్ళలేం మనం. కానీ ప్రతిసారి తపనని, ఆయన కష్టాన్ని ఈ మూవీలో సార్ ఒక్కలే కాదు ఎంతోమంది హీరోలు ఉంటారనమాట. ఉరవకొండ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, మురళీధర్ గారు కావచ్చు, కంచరగారం గారు కావచ్చు, శివప్రసాద్ గారు కావచ్చు ఎంతోమంది. ఏదైనా సినిమాలో ఒకళ్ళుంటారు హీరో. మన సినిమాలో ఎందుకంటే సార్ అందరిలోనూ పత్రిజను తయారు చేసి పెట్టారు కదా! అందరిని గురువులు చేశారు కదా! సో, మన సినిమాలో కూడా అందరూ హీరోలే. ఆ హీరోలు ఏమేం చేశారో, ఎలా చేశారో, ఎంత తపన, ఎంత కష్టం, ఎంత త్యాగం అన్నీ ఉన్నాయో చూడొచ్చు. సో, దయచేసి అందరూ అన్ని థియేటర్స్‌లో ఒక 200 థియేటర్స్ మనం ప్లాన్ చేస్తున్నాం. ఆ నంబర్ ఇంకా వీలైతే ఎక్కువ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. కొత్తోళ్ళందరికీ తీసుకొద్దాం. థాంక్ యూ సో మచ్.